పంటలపై వన్యప్రాణులు మిడతలు దాడి చేయటం చూశాం. కానీ ఎప్పుడూ లేని విధంగా నత్తలు పంటలపై గంపగుత్తగా దాడి చేయటం విన్నామా? పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని గంగరేగు వలసలో ఈ వింత పరిస్థితి తలెత్తింది. బొప్పాయి, టమాటా, పత్తి పంట ఏదైనా సర్వనాశనం చేస్తుంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా రైతులు మూకుమ్మడిగా నివారణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నత్తల గుంపు పంటలపై దాడి చేస్తూ ఉండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. రాత్రైతే గుంపులుగా తోటల్లోకి వస్తూ పంటలను తినేస్తున్నాయి. కళ్ల ముందే కష్టం కరిగిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కోమరాడ మండలం గంగరేగు వలస ప్రాంతంలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం చేస్తూ ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. 5 మిశ్రమ పంటల కింద 5 పంటలు సాగు చేసామండి. ఏమిటంటే ఒకటి బొప్పాయి, ఒక్క, జామ, చామంతి ఇలా వేసామండి. మాకు మే నెల దాకా చాలా బాగుందండి మా వ్యవసాయం అంతాను. జూన్ నెలలో వర్షాలు పడిన తర్వాత ఈ నత్తలు అనేవి ప్రవేశించండి. ఈ వచ్చిన పూతను తినేస్తున్నాయి, తయారైన కాయను కూడా తినేస్తున్నాయండి. ఈ వ్యాపారస్తులు ఎవడు మా దగ్గర ఒక కాయ కొనట్లేదండి. వచ్చిన పంట అంతా భూమి పాలు అయిపోతుంది. గతంలో మాకు పురుగులు పెడదలు వస్తే మేము మందులు కొట్టుకుంటే కంట్రోల్లోకి వచ్చి తెచ్చేయండి. ఏనుగులు వస్తే ఏదో పక్కన మూలన ఏదో తిరిగి వెళ్ళిపోయే తల్లి. మాకు ఇంత డ్యామేజ్ రాలేదండి. ఇది వదలని చెట్టు లేదండి. ఎన్ని మొక్కలు మా ఎకరం భూమిలో ఎన్ని మొక్కలు, జామ మొక్క, ఒక్క మొక్క, బొప్పాయి మొక్క, అన్ని మొక్కలకి తాపరించిందండి. చూడండి ఏ రకంగా తినేస్తున్నాయో. ఈ పువ్వులు, పిందులు, కాయలు, నత్తలు కూడా తినేది ఈ రకంగా ఇంతంత నత్తలు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు అర్థమవుతుందండి. ఇదే ఇలాగే ఉంటే ఈ పరిసర ప్రాంతాల రైతులందరూ గగ్గోలు పెట్టవలసిందండి. ప్రతి పంట వచ్చిన భూమిలోంచి వచ్చిన గింజ మొలక మనం ఒక ఆనప మొక్క పెట్టామనుకోండి, ఆ వచ్చిన మొక్కను తినేస్తున్నాయి. అలాగే ఒక రైతు పత్తి మొక్కలు పెట్టండి, 3 సార్లు వేసాడండి. 3 సార్లు పత్తి మొక్కలు తినేసినాయండి. అలాగే అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎకరం టమాటా వేసానండి. 5,000 మొక్క, 5,000 మొక్క టమాటా తినేసినాయి శుభ్రంగా. ఒక మొక్క లేదండి అందులో. మొక్క 2.5 ఫీట్ కొనుక్కొచ్చి నాటేమండి ఒక టమాటా మొక్కలు. కనుక మేము వ్యవసాయ అధికారులు చెప్తున్నారు, ఏదో సాల్ట్ చల్లమన్నారు. సాల్ట్ చల్లితే భూమి పాడడం తప్ప ఈ నత్తలు ఎక్కడ ఆది మీద చల్లాలండి, భూమి మీద చల్లితే కాదండి. కనుక ఏంటంటే ప్రభుత్వం దీనికి, శాస్త్రవేత్తలు దీని సరైన మందులు కనుక్కుని రైతులకి ఏమైనా చేయాలని కోరుకుంటున్నామండి. అయితే ఈ సమస్యను తెలుసుకున్న ఉద్యానవర్సిటీ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. నత్తల నివారణకు ఆకర్షణ ఎర పద్ధతులు పాటించాలని సూచించారు. వీటితో పాటు విషపు ఎరలను తయారు చేసి సాయంత్రం వేళల్లో అక్కడక్కడ వెయ్యాలని, నత్తల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేశారు. దీంట్లో ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే, ఈ నత్తలకి ఎక్కువగా ఇష్టపడే బొప్పాయి ఇక్కడ ఉండడంతో ఆ నత్తల యొక్క తీవ్రత ఈ బొప్పాయి మీద చాలా ఎక్కువగా చూసాం. నత్తలు దాదాపుగా 500 పంటలను ఆశిస్తుంటే అందులో బొప్పాయి, క్యాబేజీ చాలా చాలా ఇష్టపడతాయి. అలాగే ఇక్కడ మనకి ఉండే వాతావరణ పరిస్థితులు ఎక్కువగా తేమ, గాలిలో ఉండే తేమ అంటే హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, ఈ 2 కూడా మనకి చాలా వరకు ఈ నత్తల యొక్క సంతతిని ఎక్కువగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. అలాంటిది గత సంవత్సరంలోనే ఆయన చూశారన్నారు. గత సంవత్సరంలో ఉండే ఈ యొక్క సంతతి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, అలాగే ఉండే ఆహారం యొక్క అవైలబిలిటీ వలన మనకి ఈ యొక్క నత్తడి యొక్క తీవ్రత ఎక్కువైంది. దీన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఇది గతంలో కేరళలో మనకి చాలాసార్లు ఇది వచ్చింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ నత్తడి యొక్క తీవ్రత మనం గమనించాం. అక్కడ రైతులందరూ సమిష్టిగా వచ్చి ఎదుర్కొన్నారు కూడా, సమర్థవంతంగా నివారణ చేసుకున్నారు కూడా. అదేవిధంగా మన రైతు సోదరులు నేను కోరుకునేది ఏంటంటే అందరూ సమిష్టిగా ఈ యొక్క మనం ఇచ్చే సిఫార్సులు సమిష్టిగా ఆచరించగలగాలి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి తొందరగా నివారణ కావాలి అంటే నత్తలన్నీ కూడా పగటిపూట ఒక చోటకి తింటుంటే రాత్రిపూట ఒక చోటకి చేరతాయి. కాబట్టి ఈ నత్తల్ని ఆకర్షించేది ఎక్కువగా ఈ లేత బొప్పాయిని, అలాగే ఈ క్యాబేజ్ ఆకులు. కాబట్టి అలాంటి కోసి అక్కడ పెట్టి మనము తయారు చేసుకోవడానికి ఒక ఎర ఉంది. దాదాపుగా 25 కిలోలు తౌడు తీసుకుని దాంట్లో ఒక 3 కిలోలు బెల్లం, ఒక 100 గ్రాములు ఆముదం నూనె, అలాగే 100 గ్రాములు ఒక మందు, థైరాయిడ్ కార్బన్ మందును కలుపుకుని చిన్న గుళికలు, విషపు గుళికలు చేసుకుని, అంటే ఎక్కువగా మనకి ఇతర కుక్కలు కానీ మన కోళ్ళు కానీ అలాంటి తోటల్లో లేకుండా చూసుకోవాలి. అలాంటి వాటిలో అలాంటి జీవాలు లేకుండా చూసుకుని అలాంటి తోటలు మనం ఇందాక ఎక్కడైతే ఇవన్నీ బొప్పసాకులను, క్యాబేజ్ ఆకులు అన్నీ పెట్టుకున్నాం, అలాంటి చోట మనం చేసిన విషపు గుళికలు పెట్టుకుంటే ఈ నత్తలన్నీ కూడా అక్కడికి వచ్చి చేరుకుని రాత్రిపూట ఆ విషపు గుళికలు తిని చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని నీరసించినవి కూడా ఉంటాయి చచ్చిపోకుండా. వాటిని ఏం చేయాలంటే మనం ఒక డ్రమ్ములో నీళ్లు పోసుకుని ఒక 4 లీటర్లకి ఒక కేజీ ఉప్పు వేసుకుంటే 25% ఉప్పు ద్రావణం తయారు చేసుకుని నత్తలన్నింటినీ కూడా అందులో వేసేసుకోవాలి.
ఒక చోట నుంచి ఇంకో చోటకి నత్తలు వెళ్లకుండా ఉండాలంటే కూడా ఈ ఉప్పు ద్రావణం చాలా ఉపయోగపడుతుంది. తోటలో ఉప్పు వేసుకోవడం అన్నది కొంచెం ఉపయోగకరమైన, అక్కడక్కడ వేస్తూ ఉంటే మనకి రైతులకు డౌట్ వస్తుంది చౌడైపోతుందేమో అని. అందుకని మనం సిఫార్సు చేసేది ఏంటంటే ఈ ఉప్పు ద్రావణంలో గోని పట్టాలు ముంచి తోటల యొక్క సంరక్షణ, అంటే కొత్త తోటలో వ్యాపించకుండా తోటల యొక్క బౌండరీస్లో ఈ యొక్క సంచిలు పెట్టి ఎప్పుడైతే నత్తలు ఆ సంచిల మీకు చేరుతాయో అందులో ఉండే ఉప్పు ద్రావణం వలన వాటి శరీరంలోని అంతా నీరంతా బయటకు వచ్చి స్లైమ్ అంతా బయటకు వచ్చేసి నత్తలు సృష్టించి అక్కడికక్కడే చనిపోవడం. మనకి ఆహార పంట తోటల్లో క్రిమి సంహారక మందులు తగ్గించేది ఆర్గానిక్ స్టేట్గా, న్యాచురల్ ఫార్మింగ్గా మన ప్రభుత్వం వెళ్తున్నది కాబట్టి కాపర్ సల్ఫేట్ అనే మనకి ఒక మందు ఉంది, ఒక కెమికల్ ఉంది. అది లీటర్కి 60 గ్రాములు తీసుకోవడం, అలాగే ఒక లీటర్లో 50 గ్రాములు, లీటర్న్నరలో ఒక 50 గ్రాములు పొగాకు కాడలు అన్నీ తీసుకుని బాగా మరగబెట్టి చల్లారిన తర్వాత దీన్ని కలుపుకొని మనం ఈ నత్తల మీద పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పొగాకు కాడ దొరకలేదు, మాకు అది అందుబాటులో లేదనుకుంటే కనీసం ఈ కాపర్ సల్ఫేట్ తీసుకుని లీటర్కి 60 గ్రాములు చొప్పున కలుపుకొని నత్తల మీద పిచికారీ చేసుకోగలిగితే క్రిమి సంహారక మందులు వాడడం వలన ఉపయోగం ఉందని కొంతమంది తెలియక చేసే ఈ తప్పుల్ని మనం నివారించాలంటే ఇటువంటి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే వాటిని, ఉపయోగపడే ఫలితాలని మీ అందరి ద్వారా తెలియజేస్తాను. అలాగే ఈ నత్తలు మనకి వర్షాకాలంలో అంటే దాదాపుగా 5 సంవత్సరాలు బతుకుతాయి. ఒక్కొక్క నత్త 500 వరకు పిల్లల్ని పెడుతుంది. ఒక సంవత్సరంలో 500, 2 సంవత్సరాలు 200, అలా 3 సంవత్సరాల నుంచి గుడ్లు పెట్టే సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి భూమిలో వాతావరణ పరిస్థితులు లేనప్పుడు భూమిలో దాక్కుని ఉంటాయి. కాబట్టి నత్తల సీజన్ తర్వాత తగ్గిపోయిన రైతులు అపోహపడద్దు. ఒక్కసారి మీ తోటలోకి నత్తలు వచ్చాయంటే ఆ తర్వాత కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత సాధ్యమైనంత వరకు అంత సాధ్యమైన వరకు ప్రతి సంవత్సరం నివారణ చేసుకోగలిగితే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. దీని మీద ఆదుర్ద పడాల్సిన అవసరం లేదు. కానీ అందరూ కలిసికట్టుగా రైతులు మనం సిఫార్సు చేసిన యాజమాన్య పద్ధతులు పాటించాలి.